వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆనం జయకుమార్ రెడ్డి నిన్న కొన్ని వ్యాఖ్యలు విజయ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే కార్పొరేటర్లు మొత్తము తెలుగుదేశం పార్టీలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వదలరు, తంతరు. అదేవిధంగా వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగా డబ్బులు సంపాదించారు, అనుభవించారు. ఈరోజు మళ్ళీ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండడంతో వాళ్ళంతా అటు వెళ్ళిపోయారు అనేది కూడా వాదన. ప్రస్తుతము ఈరోజు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మొత్తం కార్పొరేటర్లు మొత్తము సమావేశం అవ్వడం జరిగింది. ఇది కరెక్టు కాదు ఈ విధంగా మాట్లాడటము. మేము ప్రజల కోసము, మా వార్డు అభివృద్ధి కోసం మేము పార్టీలు మారాం, కానీ మా స్వలాభం కోసము మారలేదు. వార్డులో ఉన్న మా ప్రజలు ఎక్కువ శాతం 80% మంది మా అభివృద్ధి కోసం మీరు వెళ్ళండి అని కూడా చెప్తేనే మేమంతా పార్టీలోకి వెళ్ళడం జరిగిందని కూడా ఉన్నారు. దీని మీద మాట్లాడేందుకు కార్పొరేటర్ పిటి సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సురేష్ గారు, అసలు ఏంటి ఈ గొడవ? నమస్కారం అండి. నిన్న నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి చాలా హేళనగా మాట్లాడటం జరిగింది. అయితే మేము అడుగుతా ఉన్నాం, గత ఈ 3 నెలలు అయ్యా నువ్వు ఎక్కడికి పోయావు? నువ్వు ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఈరోజు కనిపిస్తూ ఉన్నావు. నువ్వు గత ఎలక్షన్ల ముందు నెల రోజులు అలిగి నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారితో మంతనాలు చేసుకుని కదా మళ్ళీ ఎలక్షన్కి వచ్చినావు. నీ చింతారెడ్డిపాలెంలోనే నీకు మెజార్టీ రాలేదు. నువ్వు ఈరోజు కార్యకర్తలే తంతారు కార్పొరేటర్లు అనేది మాట్లాడుతూ ఉన్నావు. ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఎలక్షన్ల ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి సిటీలో జాయిన్ చేసి ఇన్ఛార్జ్ ఇప్పించుకున్నావు. అయితే నిన్న మీటింగ్కి నీ తమ్ముడు కూడా రాలేదు కదా. నువ్వు కొట్టదలుచుకుంటే మీ తమ్ముడితోనే మొదలుపెట్టు. ఈరోజు పార్టీ మారేమని చెప్పి మమ్మల్ని కొడతామని తిడతామని చెప్తున్నావు. 2015లో ఆనం రామనారాయణ వివేకానంద రెడ్డితో కలిసి కొన్ని వేల మంది పోయి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరాం. ఆ రోజు సంతోషం అయిందా మీకు? ఈరోజు శ్రీధర్ రెడ్డితో కలిసిన దానివల్ల మీకు ఏంది బాధ అని మేము అడుగుతా ఉన్నాం. రాజకీయాల్లో కొట్లాటలు కాదు, ప్రజలకు సేవ చేసేదానికే ఈరోజు మేము పార్టీ మారామంటే. ఒకటి సురేష్ గారు, మామూలుగా ఏంటంటే మీరు ఆనం వివేకానంద రెడ్డి గారు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారితో పాటు మీరు రాజకీయాల్లో పనిచేశారు. ఆయన పీరియడ్లో కూడా మీరు కార్పొరేటర్ చేశారు. అలాంటి ఆ సమయంలో కూడా వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించలేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు ఈరోజు వీళ్ళ తమ్ముడు ఇలా చేయడం? ఇప్పుడు ఆనం వివేకానంద రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ వారి స్టైల్ డిఫరెంట్. ఈయన ఏంటంటే ఈ పల్లెల వాతావరణంతో నిద్ర లేస్తే ఆయనకి నోట్లోంచి బూతులు తప్ప వేరే మాటలే రావు ఆయనకి. మీరు కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి, మాట్లాడితే వాడెంత ఈడెంత ఇంకా అమ్మ నా బూతులే తప్ప వేరే మాటలే రావు. ఈయన నైజం అట్లాంటిది. ఈయన మొదటి నుంచి అదే వాతావరణంలో పెరిగాడు. అంటే కార్పొరేటర్లు ఇప్పుడు మొత్తము తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంలో స్వలాభం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసమే వచ్చారంటారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు కార్పొరేటర్కి చెత్త ఎత్తే దానికే దిక్కులేని పరిస్థితిలో ఉంది. కార్పొరేటర్కి ఎక్కడి నుంచి వనరులు వస్తాయి ఆయన్నే చెప్పండి. కార్పొరేటరు ఎట్లాగా వనరులు వస్తాయి, ఏం సంపాదించుకోవాలని. ఇప్పుడు నీతోటి 30 సంవత్సరాలు మేము పనిచేసాము. నాకు ఇల్లు తప్పితే నాకు ఇంకేం లేదే. సంపాదించుకుంటే ఆ రోజే మీ అన్న దగ్గర మేము సంపాదించుకొని ఉండాలి కదా. కార్పొరేటర్లకు ఏ విధంగా సంపాదన వస్తుందో ఒకసారి తెలియజేయమని ఆయనే చెప్పమని చెప్పిండి. అదేమన్నా ఉంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు కదా. ఓకే, వైఎస్ఆర్సీపీలో కూడా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కూడా అప్పుడు గట్టిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు అంటే మీరు మామూలుగా శ్రీధర్ రెడ్డి అంచురలే కదా. అంటే ఆయన వీడినప్పుడు మీరు రాలేదు, పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీరంతా మీ స్వలాభం కోసం పార్టీలో నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి వాళ్లకు ఆశ చూపించాడనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తారు. ఒక్కటి సార్, రాజకీయాల్లో అందరూ సంపాదిస్తారనేది తప్పు మాట. ఏదన్నా అవకాశం ఉంటే 4 5 సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి తప్పితే
అది కూడా ఎవరెవరు టాలెంట్ని బట్టి ఉంటుంది. అక్రమ సంపాదన అనేది అందరికీ అవకాశాలే ఉండవు. గతంలో మేము శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం కదా, మేము ఎక్కడైనా ఏమైనా సంపాదించుకున్నామా? అదే తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం కదా, అక్కడేమన్నా అక్రమ సంపాదన సంపాదించామా? ఈరోజు మళ్ళీ సంపాదించడానికి అక్రమ సంపాదనకు ఇక్కడికి వచ్చామంటానికి ఎక్కడ మాకు అవకాశం ఉంది? మేము ఇంకా ఆ పిచ్చుండి రాజకీయ పిచ్చి ఆస్తులు అమ్ముకొని పోరాటం చేసి ఈరోజు రాజకీయాల్లో ఉండాలని ఆ మైండ్ సెట్తో ఉన్నామే. కానీ ఏ రోజు కూడా ఒకరిచ్చే డబ్బు కమ్ముడు పోలం. మేము ఏ రోజు కూడా మా శక్తి ఉన్న వరకు మేము ఖర్చు పెట్టి రాజకీయాలు చేసాం తప్పితే ఎప్పుడు కూడా అమ్ముడు పోలా. ఈరోజు మమ్మల్ని గతంలో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చేటప్పుడు మాకు ఎంత ఇచ్చారు మీరు? మేము అమ్ముడుపోయి ఉంటే ఈరోజు మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి అమ్ముడుపోయామంటున్నారు కదా. మేము శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఏదైనా తీసుకొని ఉంటే గతంలో మీరు మాకెంత ఇచ్చి ఉంటారు? మీకు మీ అంతరాత్మకు తెలుసు కదా. మేము ఎక్కడా కూడా డబ్బుకు కకృతిపడి రాజకీయాలు చేయలేదు, నిజాయితీగా చేశాము. శ్రీధర్ రెడ్డి గారి దగ్గర నిజాయితీగా రాజకీయం చేశాము, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నిజాయితీగా రాజకీయం చేశాము. ఈరోజు గవర్నమెంట్ మారిన తర్వాత అసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి మాతో ఏమన్నా బెనిఫిట్ ఉందా? మమ్మల్ని చూస్తే ఇంకా ఆవేశపడాలి లెక్క. వాళ్ళు ఎలక్షన్ చేయలేదు ఎందుకు తీసుకోవాలి వాళ్ళని? కానీ ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి సరే వాళ్ళు ఏదో మన దగ్గర పనిచేసిపోయిన పిల్లలే కదా, నా శిష్యులే కదా అని ఆయన మనసు ఆలోచించి మమ్మల్ని తీసుకున్నాడు. లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. వాస్తవంగా ఈరోజు ఆయన తీసుకున్నది మమ్మల్ని అందరినీ కూడా దేనికి? ఆయన శిష్యులం మేము. ఒకప్పుడు ఆయన కార్పొరేట్లు చేస్తేనే మేము కార్పొరేట్లు అయ్యాం. మాకు పార్టీ తెలియదు కదా, పై వాళ్ళు వచ్చి టికెట్ ఇవ్వరు కదా. ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే టికెట్ ఇస్తాడు. అది కేవలం కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారే ఆయన నమ్ముకొని ఉన్నారని మా అందరికి టికెట్లు ఇచ్చారు. కానీ మేము చిన్న చిన్న పొరపాట్ల వల్ల పార్టీ కోసం నిలబడ్డాము ఆ రోజు. అందుకని మేము శ్రీధర్ రెడ్డి గారికి ఎలక్షన్ చేయకపోయినా కూడా మంచి మనసుతోటి ఈరోజు మమ్మల్ని స్వీకరించాడు. యాక్చువల్గా అయితే రాజకీయాల్లో డిఫరెంట్ ఉంటుంది. వాడు మనకు చేయలేదు, వాడు అవసరం లేదని వాడిని ఇబ్బంది పెడతారు. కానీ ఆ స్టేజ్ కాదు కదా. ఈరోజు 4 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి లాస్ట్లో పిలుస్తారు, రావాయా నువ్వు మా పార్టీ లేకని. జనరల్గా ఈరోజు పార్టీ గెలిచిన మరుక్షణమే మా పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మమ్మల్ని దగ్గర తీశాడు. అదే విశ్వాసంతో మేము వచ్చాము తప్పితే ఎక్కడ మేము డబ్బు కకృతి పడలేదు, అమ్ముడు పోలేదు. గతంలో వీళ్ళంతా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఫాలో అయ్యేవాళ్ళు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన వైఎస్ఆర్సీపీ ఇంకా 6 నెలలు టైం, ఎలక్షన్ ముందు 6 నెలల నుంచే పార్టీలో వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అయితే అప్పుడు వీళ్ళంతా ఎవరు రాలేదు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో వీళ్ళంతా ఒక రకంగా అనుకుంటే శ్రీధర్ రెడ్డికి యాంటీగానే చేశారు. అయినా ఆయన అధిక మెజార్టీతో గెలిచారు. అయితే ఈరోజు వీళ్ళంతా పోయి అభివృద్ధి కోసం ఇది చేస్తే ఆయన కూడా పెద్ద మనసుతో మనకు మెయిన్ ప్రజా సంక్షేమమే ధ్యేయం కానీ మొత్తం దగ్గర తీశారు. అయితే ఒక రకంగా అంటే వీళ్ళకు దగ్గర తీయకూడదు, అయినా అభివృద్ధి ధ్యేయంగా రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి చెందాలా అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ చేరడం జరిగింది. అయితే అంటే మామూలుగా అయితే శ్రీధర్ రెడ్డి మీకు దగ్గర తీయకూడదు, మాకు దగ్గర తీసి మళ్ళీ మీకు మీ వార్డుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇలాంటి సమయంలో మీ మీద బురద జల్లడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా తప్పండి. నిన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడాడో కూడా కనీసం ఆయనకన్నా అర్థమైందో లేదో మాకైతే తెలియడం లేదు. నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు వీళ్ళంతా ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కొడతామని తిడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు మాట్లాడారో అర్థం కాదు. ఆ విధంగా ఎత్తుకుంటే 3 నెలల నుంచి ఒక నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కార్పొరేటర్ కానీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఫోన్లు చేస్తే ఎత్తేవాళ్ళు లేరు. ఒక డివిజన్లో ఎంత ఇబ్బంది పడ్డా మాకు తెలుసు. పలకరించే నాదులే లేడు ఆ పార్టీలో. ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? మేము అయినా కూడా మమ్మల్ని పెద్ద మనసుతోటి మమ్మల్ని దగ్గరికి తీసిన కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. మొత్తం మీద మేము మా వార్డుల అభివృద్ధి కోసమే వెళ్ళామే తప్ప వేరే మా స్వలాభం కోసం వెళ్ళలేదు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అటు వెళ్ళినందుకు తాట తీస్తాం, కొడతామని బెదిరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా కార్పొరేటర్లు మొత్తం చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజార్ టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.